ఇజ్రాయెల్ అయితే యుద్ధాన్ని ఆపదు ఇప్పట్లో. ఎందుకంటే ఓ పక్కన హమాస్ వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి సైన్యం అంతా వెనక్కొచ్చేసింది. మేజర్ సైన్యం. గాజా ఒక రకంగా ఖాళీ చేశారు. ఇంకా హమాస్ వాళ్ళు బందీలు విడిచిపెట్టల. హమాస్‌కు ఒక చక్కటి స్ట్రాటజీ దొరికింది. తన ప్రత్యర్థుల్ని ఎక్కడ కంట్రోల్ చేయాలన్నటువంటి. ఇప్పుడు మరి ఆ వ్యవహారమే కంటిన్యూ చేసేలా కనబడుతుంది. మరి వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? అది అర్థం కానటువంటి పరిస్థితి. కంటిన్యూయస్ అటాక్స్‌కి రెడీ అవుతున్నటువంటి వేళ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడల్ని ఇప్పుడు చేసుకువెళ్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళు రాకుండా ఉండేటటువంటి దారులు ఒకవైపు, వాళ్ళకు ఒక భయం కూడా ఉంది. ఇరాన్ మీద దాడి చేస్తున్న టైంలో హమాస్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇట్లాగా కిడ్నాప్‌లు ఈ వ్యవహారం చేస్తారేమని. అందుకోసం అని చెప్పి ఇప్పుడు అటు లెబనాన్ వైపు, ఇటు యెమెన్ వైపు, ఇంకోవైపున పాలస్తీనా వైపు భద్రతని ఏర్పాటు చేసుకుంటూ, గగనతల నిగాని ఏదైతే ఐరన్ డోమ్స్‌తో కంట్రోల్ చేసుకుంటూ, ఇటు పక్కన యుద్ధం చేస్తున్నారు.